ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగానే ఉంది కాంగ్రెస్ పార్టీలో రాజకీయం. షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ఆర్ టీపీని తీసుకెళ్ళి పార్టీలో చేర్చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. అయితే దానికి ప్రతిగా తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో ఆమెను పనిచేయమని చెప్పడం, పోస్ట్ ఇస్తానని చెప్పడం, ఆవిడ చెప్పడం అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చి రాష్ట్ర కార్యకలాపాలు లేకపోతే పీసీసీ చీఫ్గా ఏదైనా చూస్ చేసుకోమన్నారు. వాళ్ళనే చూడమని చెప్పాను అన్నారు. అట్లాగే ప్రచారంలోకి వచ్చింది అయితే ఆవిడ కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తారంటూ ఆర్కే గారు పదే పదే రాసుకొచ్చారు. అది మరి కాంగ్రెస్ నోట్లో నుంచి అయితే ఏమి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ కార్యకర్త హర్ష కుమార్ తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. షర్మిలను పార్టీలోకి తీసుకురావడం ఒక ఎత్తు, ఆమెకి పీసీసీ చీఫ్ ఇవ్వడం అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల జగన్ ఒకటే అంటూ వీళ్ళిద్దరూ కూడా రేపు పొద్దున భవిష్యత్తు అవసరాలు రీత్యా రెండు జాతీయ పార్టీలతో ర్యాపో మెయింటైన్ చేసుకోవడం కోసం కథ నడుపుతున్నారు తప్పించి వాస్తవం ఏం లేదు. షర్మిల నేను తెలంగాణ బిడ్డనని చెప్పిన తర్వాత ఎక్కడెట్లా క్లెయిమ్ చేసుకుంటుంది, ఆమెకి ఇవ్వడం వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ లేదంటూ, అంటే ఆదిలోనే హంసపాదు అంటారు. ఇంకా శుభమలకరా పెళ్ళికొడక అని కూడా అనొచ్చు. ప్రస్తుతం అట్లాంటి ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటన హర్షకుమార్ నుంచి వ్యక్తం కావడం అన్నటువంటి కీలక పరిణామం.